పెద్ద నోట్లు రద్దై 2 నెలలు కావస్తున్నా జనానికి కరెన్సీ కష్టాలు తీరడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఇబ్బందులు లేకున్నా పల్లెల్లో మాత్రం జనం ఇంకా అవస్థలు పడుతూనే ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కడెం ఎస్పీహెచ్ ఎదుట ఆందోళన చేశారు ఖాతాదారులు. వారం రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా నగదు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం మెయిన్ బ్రాంచ్ నుంచి డబ్బులు రావడం లేదని చెబుతున్నారు. ₹10 కాయిన్స్ వాళ్ళు ఇస్తున్నారు. 10,000, 5,000, 20,000 ఇస్తున్నారు. మేము బంక్ నుంచి క్యాష్ తీసుకొచ్చినాము. ₹10 కాయిన్స్ తీసుకొచ్చినాము. బంక్ కూడా బిజినెస్, పబ్లిక్ రిలేటెడ్ బిజినెస్ అన్నారు. అయితే దానికి సంబంధించి ఎవరైనా కాయిన్స్ ఇస్తారు, అక్కడ తీసుకోక తప్పదు. ఆ కాయిన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే కాయిన్స్ ఉంటే నేను క్యాష్ తీసుకోను అని చెప్పి డిలే అవుతుంది. ఇక్కడ అసలు తీసుకుంటున్నాడు. ఎవ్రీడే ఇదే మాకు సఫర్ అవుతుంది. కాయిన్స్ ఉంటే ఓచరు పొద్దుగల నుంచి పొద్దుగా దాకా ఆగాల్సింది, సాయంత్రం దాకా ఆగాల్సింది. అది పరిస్థితి అట్లా జరుగుతుంది. ఆ కాయిన్స్ మరి తీసుకొస్తారు అర్థమవుతలేదు. మరి బయటకి ఇచ్చుడేందుకు, పబ్లిక్ దగ్గరికి పైసలు పోయినాక మళ్ళీ తీసుకోకపోవడం బ్యాంక్లో, హోటళ్ళలో పోయి చేంజ్ చేసుకుని, షాపులలో పోయి చేంజ్ చేసుకుని రావాలి ఇయర్ అని చెప్పి అని అంటున్నారు. మేము ఎక్కడికి పోయి తిరగాలి సార్? బ్యాంక్లో డిపాజిట్ చేసుకునే అందుకు వచ్చినాము. నోట్స్ ఉంటాయి, కాయిన్స్ ఉంటాయి. అవి ఉన్నప్పుడు అన్నీ తీసుకోవాలా? అది అట్లా తీసుకుంటలేదు.